ప్రవచనం చేయడానికి నేను కారు ఎక్కొచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు, అయ్యో కారా, రోజు నువ్వు బయట ఉండిపోతున్నావు, నేను వీరికి మీదకి వెళ్ళిపోతున్నాను, పాపం నువ్వేమో నన్ను అన్ని చోట్ల చిత్తూరులో తిప్పుతున్నావు, అలా ఉండిపోతే కృతజ్ఞుణ్ణి అయిపోతాను, నువ్వు లోపలికి రా అని ఎక్కిలా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే, మూర్ఖుడా, నీ ప్రవచనం మాకు అక్కర్లేదంటారు. ఏది ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలేయాలి. అలా వదిలేస్తేనే గొప్ప తప్ప పట్టుకోకూడదు. కోపం కూడా అంతే. మనం చెప్పు చేతలలో అది ఉందా లేదా, అది మనని పట్టేసుకోకూడదు. మనం దాన్ని ఎంతసేపు పట్టుకోవాలో అంతసేపు పట్టుకుని కార్యం సాధించాలి. ఏదో చాలా కోపంగా ఉన్నట్టు, బిగుతుగా ఉన్నట్టు నటించి, ముక్కు పుటాలు ఎగరేసి, శ్వాస గట్టిగా విడిచిపెట్టి, ఇలా వేలు చూపిస్తే అమ్మో కోపంగా ఉన్నారు అని అందరూ మార్గంలో పడతారు. వెంటనే అయిపోయింది పని, ఆ కోపాన్ని వదిలిపెట్టి తను ప్రశాంత పడిపోతాడు. అంతే తప్ప తన కోపమునకు వశపడకూడదు. రాముడి జీవితంలో గొప్ప విషయం ఏమిటంటే రాముడు కోపమునకు వశపడడం. అందుకే వాల్మీకి మహర్షి అడిగిన 16 గుణములలో ఇదొకటి. తెచ్చిపెట్టుకుంటాడు. ఆయనే కోపం తెచ్చిపెట్టుకున్నాడు అనుకోండి, దేవతలు కూడా ఉనికిపోతారు. అందుకే కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే జాతరోషస్య సంయుగే అన్నారు. ఎవడు కోపాన్ని తెచ్చిపెట్టుకున్నంత మాత్రం చేత కస్య బిభ్యతి దేవాశ్చ దేవతలందరూ కూడా భయపడిపోతారో అటువంటి వాడు రాముడు. అటువంటి రాముడు రామాయణం మొత్తం మీద ఒకే ఒక్కసారి కోపమునకు వశపడిపోయాడు. ఎప్పుడు వశపడిపోయాడో తెలుసా? రావణాసురుడు స్వామి హనుమ మీద పుంఖానుపుంఖలంగా బాణాలు ప్రయోగించాడు. రాముడు యుద్ధం చేస్తూ ఒక స్థితిలో ఇలా కిందకి చూస్తే తాను అధిరోహించిన హనుమ శరీరం పూచిన మోదుగ చెట్టులా కొట్టాడు. నెత్తురు ఏరులుగా పారుతోంది. హనుమ అంత బాధని ఓర్చుకుంటున్నది చూడగానే రాముడు ఆ రోజున మాత్రం కోపానికి వశపడిపోయాడు. ఆ రోజున రాముడు కాడు, రాముడు రుద్రుడైపోయాడు. అంత క్రోధాన్ని పొందాడు. అంటే రాముడికి కూడా అంత కోపం వచ్చేటట్టు చెయ్యగలిగినంత సేవాధురీణుడెవరు అంటే స్వామి హనుమ ఒక్కరే. హనుమ యందు అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నాయి. అందుకే హనుమద్వాహనం అంత ప్రఖ్యాతి వహించింది. ఆయన అంత శరీర వేగం ఉన్నవాడు లోకంలో లేడు. ఆయన అంత ధైర్యం ఉన్న మనసున్నవాడు లోకంలో లేడు. అసలు మన మనసుకి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయేటటువంటి లక్షణం ఉంది. పూజ చేసుకుందామని కూర్చున్నాను అనుకోండి, ఎక్కడికో పోతుంది నా మనసు. రేపు ప్రయాణం మొదలు పెట్టాలి కదా, ఎన్ని గంటలకు బయలుదేరితే బాగుంటుంది, ఎన్ని గంటలకి నేను ప్రయాణం చెయ్యవలసినటువంటి ప్రదేశానికి చేరుకోవాలి, ఏవో రకరకాల ఆలోచనలు. ఇక్కడ పూజ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ అవయవాల్ని యాంత్రీకరించి తాను ఎక్కడికో పోతూ ఉంటుంది మనసు. ఆయన మనసు ఎంత వేగంగా వెడుతుందో అంత వేగంగా ఆయన శరీరం వెడుతుంది. మన అదృష్టం ఏంటంటే మన శరీరానికి ఆ వేగం లేదు. అందుకని కనీసం మనసు వేగం మనిషి కూర్చున్నాడు. మనిషికి కూడా వేగం వచ్చిందనుకోండి, ఇంకెవడైనా తట్టుకోగలడు అసలు అనుభవించే భోగాలకి? ఆ వేగం లేదు మనకి. కానీ హనుమకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? ఆయన వేగం అలా ఉంటుంది, ఆయన మనసుకున్న జవం అలా ఉంటుంది. అంత ధైర్యశాలి. అసలు ఆయన మొక్కవోడు, అంత ధైర్యంతో ఉంటాడు. అందుకే వాల్మీకి మహర్షి రామాయణ రచనలో ఒక అద్భుతాన్ని సృష్టించారు. కిష్కింధకాండ పూర్తి చేస్తూ ఒక శ్లోకాన్ని రచించారు. రావణాసురుని చేత బంధీకృతయ్యి సీతమ్మ ఉన్నది అన్న మాట సంపాతి చెప్పాడు. ఎక్కడ ఉన్నది కాంచనలంక? 100 యోజనముల లవణ సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెడితే, ఉత్తర తీరానికి వెడితే అక్కడ అశోకవనం కింద, అశోకవనంలో శిశుపావృక్షం కింద సీతమ్మ నాకు కనపడుతోంది. ఎందుకని? సంపాతి ఆ వైనతేయుడు వినతాసుతుల యొక్క వంశంలో వచ్చినటువంటి వాడు. అందుకే ఆయనకి కూడా గరుత్మంతుడు వాళ్ళలాగే దూరదృష్టి. ఎక్కడో కూర్చుని ఎక్కడో సముద్రానికి ఆవలి వైపు కాంచనలంకలో ఉన్నటువంటి అశోకవనంలో శిశుపావృక్షం కింద కూర్చున్నటువంటి సీతమ్మ దర్శనం చేసి అక్కడుంది సీతమ్మని చెప్పాడు. ఆయన చెప్పింది నిజమని గుర్తేమిటి? కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి. రామకార్యం మీద పెడుతున్న వాడికి మాట సాయం చేసినా కాలిపోయిన రెక్కలు వచ్చాయి. ఇది రామకథా బలం. కాబట్టి అటువంటి సంపాతికి రెక్కలు వచ్చాయి.
ఇప్పుడు బయలుదేరి వెళ్ళాలి. కానీ అక్కడ ఉన్నవాడు సామాన్యుడు కాడు, అరివీర భయంకరుడు. దేవేంద్రుడంతటి వాడు హడిలిపోతాడు. నైనం సూర్య ప్రతిపతి వార్ష్వేవాతిన మారుత చలోర్మిమాలి తం దృష్ట్వా సముద్రోపి నకంపతే అంటారు బాలకాండలో దేవతలు రావణాసురుడి గురించి చెప్తూ. రావణాసురుడు అలా బయటికి వస్తే, అది గ్రీష్మ ఋతువు అనుకోండి, సూర్యుడు బాగా ప్రకాశించాలి, అపారమైన వేడిని విడిచిపెట్టాలి. మధ్యాహ్నం 12 గంటల వేళ రావణాసురుడు అలా అంతఃపుర గమాక్షంలోకి వచ్చాడనుకోండి, వెంటనే సూర్యుడు తన తేజస్సునంతటినీ ఉపసంహారం చేసి వెనక్కి వెళ్ళిపోతాడు. అంత భయం. సముద్రం దగ్గరికి వచ్చి నించున్నాడు అనుకోండి, సముద్రంలో తరంగాలు రావు. తరంగాలు ఆపేసి ఒక నదిలా సముద్రం తరంగాలు లేకుండా అయిపోతుంది. ఉత్తరాఖండలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు. అసలు లోకం అంతా ఎవరికి భయపడుతుందంటే యమధర్మరాజు గారి పేరు చెప్తే భయపడుతుంది. రావణాసురుడికి భయపడి దేవతలందరూ సమావేశం పెట్టుకున్నారు, ముఖ్యులు దిక్పాలులు. పెట్టుకున్నప్పుడు అనుకోకుండా రావణాసురుడు అక్కడికి వచ్చాడు. అయ్యబాబోయ్ వీడు వచ్చేసాడని అక్కడ ఉన్న వాళ్ళందరూ తలో శరీరంలోకి దూరి పారిపోయారు కనపడకుండా. పాపం యమధర్మరాజు గారికి ఏది దొరకల, అలాగే నించున్నాడు. వచ్చేసాడు రావణాసురుడు. అమ్మో వీడు నన్ను చూసేసేస్తాడేమో, నన్ను చంపేస్తాడని ఎవరు? లోకములను భయపెట్టగలిగిన యముడు భయపడ్డాడు. భయపడి అటు ఇటు చూశాడు. చెట్టు మీద కాకి కనపడింది. కాకి కాకి నీలో దూరుతాను, నన్ను తప్పించు రావణాసురుడి నుంచని సూక్ష్మ శరీరం పొంది కాకిలో దూరాడు. కాకి ఎగిరి వెళ్ళిపోయింది దూరంగా. రావణాసురుని చెడ నుంచి నన్ను విముక్తి చేశావు, నీకు నేను ఒక గొప్ప వరం ఇస్తున్నాను, నీకు రోగాలు రావు. అందుకే కాకి ఇలా తీసి పడేసింది తినేస్తుంది, మిరపకాయలు తినేస్తుంది, ఇంగిళ్ళు తినేస్తుంది. బహుశా మున్సిపాలిటీ వాళ్ళకి దానంత ఉపకారం చేసే ప్రాణి ఇంకొకటి ఉండదు. సగం పరిశుభ్రత అదే చేసేస్తుంది రహదారులవిని. అటువంటి కాకి ఏది తిన్నా దానికి అనారోగ్యం ఉండదు. కాకి ఆయుర్దాయం ఎంత అని ఓ కాకిని చూపించి అడిగారు అనుకోండి, ఎవడూ చెప్పలేడు. అంత బలంగా ఉంటుంది. సాధారణంగా బలవన్మరణం తప్ప, ఏ విద్యుద్ఘాతానికో మరణించాలి తప్ప సహజంగా వృద్ధురాలైపోయి కాకి చచ్చిపోయిందని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి నిన్ను రోగం ఏమీ చెయ్యదు. పైగా నీకు ఒక గొప్ప వరం ఇస్తున్నాను, నువ్వు ముట్టుకుంటే పితృదేవతలు తిన్నట్టే. అందుకే ఇప్పటికీ తద్దినం పెట్టినప్పుడు పిడచ కాకి ముట్టుకుందా లేదా అని కాకి వచ్చింది అమ్మయ్య అంటారు. అది ఎవరిచ్చిన వరం అంటే, ఒకప్పుడు యమధర్మరాజు గారు రావణాసురుణ్ణి చూసి భయపడి కాకి ఇచ్చినటువంటి వరం. అంటే రావణాసురుని యొక్క బలపరాక్రమములు ఎటువంటివో ఆలోచించండి. వాడి దృష్టి పడితే చాలు హడిలిపోతారు అందరూ. నిద్రపోతున్నప్పుడు ఆయన చెయ్యి ఇలా చాపి పడుకుంటే వాల్మీకి మహర్షి అంతటి వారు ఆ చేతిని ఏమని వర్ణించారంటే పంచశీర్షా వివోరగౌ అన్నారు. 5 తలలు కలిగినటువంటి పాము ఒకటి పాన్పు మీద ఇలా పడుకుంటే ఎవరైనా ధైర్యం చేస్తారా దగ్గరికి వెళ్ళడానికి? అది 5 తలల పాము. పాము ఎలా ఉంటుందో ఆయన చెయ్యి అలా ఉంటుంది. మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతితోయాంతే ప్రసుప్తం ఇవ కుంజరం అని సుందరకాండలో వర్ణిస్తారు. ఏనుగు గంగానదిలో స్నానం చేసి వచ్చి పడుకుంటే ఎలా ఉంటుందో, నల్లటి మినుముల పోగు తీసుకొచ్చి పోస్తే ఎలా ఉంటుందో రావణ బ్రహ్మ అలా ఉంటాడు.